ఒక స్పై రోల్లో చూస్తామన్న ఆనందంతో చూస్తామే తప్ప నాకు పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. హిందీ ఫ్లేవర్ ఎక్కువ ఉందండి బాగాను, సో మన తెలుగు ఫ్లేవర్లో లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మన తెలుగు వాళ్ళకి మ్యాచ్ అయ్యేలా కొట్టడానికి ట్రై చేశారు, కొంచెం అనిరుద్ధ్ స్టైల్లో అనిపించింది. అండ్ హృతిక్ రోషన్కి డబ్బింగ్ ఇచ్చిన అతను కూడా ఎందుకో నాకు రజనీకాంత్ వాయిస్ లాగా అనిపించింది. సో అంత మంచిగా సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ చూస్తూ అలవాటు అయిపోయింది. ఒక 4DX మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది కొన్ని చోట్ల అయితే. ఆ లొకేషన్స్ కానీ, ఆ మంచు, ఆ కొండలు, అవి ఆ ఒక 4DX ఫీలింగ్లోకి తీసుకెళ్లారు. ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. అంత రిచ్గా ఉన్నాయి విజువల్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. లాజిక్స్ పక్కన పెట్టి ఒక విజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి అనుకుంటే మాత్రం మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. మీకు క్లైమాక్స్లో వచ్చేది మీరు సాటిస్ఫై అవుతారు. సినిమా తీసిపడేసి వర్స్ట్ అనే సినిమా ఏం కాదు, అలాగని చెప్పి అబ్బో సూపర్ అనే సినిమా కూడా కాదు. కల్కి మూవీలో రేపటి కోసం అన్నట్టు ఈ సినిమాలో ఒక 100 సార్లు ఇండియా కోసం అంటారు. సో